హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉంటారు. నేను 10 కేఎస్ వెయిట్ లాస్ అయ్యాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ పిక్ అనేది నేను 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో లాస్ట్ ఇయర్ నుంచి నేను స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వడం అన్నీ చేశాను. ప్లీజ్ నవ్వుకోకండి గాయస్. అప్పుడు నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను గుండు చేయించుకున్నాను. అండ్ రీసెంట్లీ 2 మంత్స్ బ్యాక్ కూడా నేను గుండు చేయించుకున్నాను. సో నేను తగ్గిన తర్వాత 2 మంత్స్ ముందు ప్రీవియస్ నేను గుండు చేయించుకోక ముందు ఉన్న ఫొటోస్ అనేవి ఇప్పుడు యాడ్ చేశాను. ప్రెజెంట్ నా వెయిట్ వచ్చి 65 కేఎస్. నేను ఈజీగా అయితే ఏం తగ్గలేదండి. చాలా కష్టపడ్డాను. డైట్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ వాకింగ్, ఎక్సర్సైజ్ రెండూ చేశాను. సో ఈ వీడియోలో నేను ప్రెజెంట్ నేను ఏ డైట్ ఫాలో అవుతున్నాను, ఏం తింటున్నాను అన్న టైమింగ్ ఏంటి, నేను ఏ టైం నుంచి ఏ టైం ఫినిష్ చేస్తాను అన్నీ చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు 9 AM అయిందనమాట. సో 9 to 5 అనేది నేను స్టార్ట్ చేసి 5కి ఎండ్ చేస్తాను. సో ప్రెజెంట్ ఫస్ట్ నేను తీసుకునే నా మీల్లో ఫస్ట్ వీట్ గ్రాస్ అనేది నేను తీసుకుంటాను. చాలామంది ఇంట్లో పెంచుకుంటారు, బట్ నాకు ఇంట్లో పెరగట్లేదు. అందుకని చెప్పి నేను డ్రై ఫ్రూట్ షాప్లో నుంచి ఈ వీట్ గ్రాస్ పౌడర్ అనేది తెచ్చుకున్నాను. దీన్ని నేను ఎర్లీ మార్నింగ్ అయినా తాగొచ్చు, లేదంటే మీ మీల్ స్టార్టింగ్లో అయినా తాగొచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ అనేది హాట్ వాటర్ తాగుతాను. సో ఇప్పుడు నా మీల్ స్టార్టింగ్లో నేను ఇది తీసుకుంటాను. దీంట్లో కొంచెం లెమన్ అండ్ హనీ కలుపుకొని హాట్ వాటర్లో తాగేయడమే. అట్లా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నాకు హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల నేను ఈ డ్రింక్ని అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీన్ని తీసుకోవడం వల్ల మనకు టమ్మీ కూడా కొంచెం ఫుల్ అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ రీసెంట్గా డాక్టర్స్ కానీ ఎవరైనా సరే దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో ఇది నేను ఫస్ట్ మీల్ కింద నేను దీన్ని తీసుకుంటాను అనమాట. సో డ్రింక్ తీసుకున్న 15 మినిట్స్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిఫర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్లో నేను 2 ఇడ్లీ తీసుకుంటాను. ఇది నార్మల్ ఇడ్లీ కాదు. నేను దీనికోసం జొన్నలు, పెసలు అండ్ మినప్పప్పు వేసుకున్నాను. ఇడ్లీ రవ్వ అనేది కంప్లీట్గా మానేశాను. నేను నా డైట్లో మెయిన్ చేసింది ఏంటంటే ఆయిల్ అండ్ ఇడ్లీ రవ్వ, అంటే బియ్యంకి సంబంధించినవన్నీ నేను అవాయిడ్ చేశాను. ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, ఇడ్లీకి ఎంత కొలతల్లో వేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దీంతో ఒక కప్పు నేను మినపప్పు తీసుకున్నాను అనమాట. సో ఇడ్లీకైనా మనకి దోశకైనా పనికొస్తుంది. అండ్ దీంతో నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను, ఒక కప్పు పెసలు తీసుకున్నాను. సో దీన్ని మనము 8 hours అనేది మనం నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి బ్యాటర్ అనేది బాగుంటుంది అనమాట, స్మూత్గా. దీంట్లో కావాలంటే మీరు పోహా అయినా వేసుకోవచ్చు, ఇంకా స్మూత్ వస్తుంది. సో నేను పోహా అయితే వేయట్లేదు, పెసలు వేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ. నేను 8 hours నానబెట్టిన తర్వాత మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాము. చూసారు కదా ఇడ్లీ బ్యాటర్. సో నేను ఇడ్లీతో పాటు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా తీసుకుంటాను. దానికోసం ముందు రోజునైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి, దాంతోపాటు పల్లీలు కూడా కలిపి నేను నానేసుకుంటాను అనమాట. దీంట్లో మనకి ప్రోటీన్ అనేది చాలా వస్తుంది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు 1 బనానా కూడా మిక్స్ చేసి నేను తీసుకుంటాను. సో ఇదనమాట నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఇది డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనమాట. దీంట్లో నువ్వులు, అవిసెలు అన్నీ వేసాను. సో ఇంకా మిల్క్తో మనకు అవసరం లేదు. బనానా కూడా మిక్స్ చేసుకున్నాను. అండ్ 2 ఇడ్లీకి నేను అల్లం చట్నీ తీసుకున్నాను అనమాట. సో ఇలా ప్రశాంతంగా కిందకు వచ్చిన బ్రేక్ఫాస్ట్ అనేది నేను ఫినిష్ చేస్తాను. అండ్ ఎవరితో మాట్లాడకుండా మంచిగా ఆ బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదిస్తూ హాయిగా నేను ఫినిష్ చేస్తాను. అండ్ టేస్ట్ అయితే నమ్మండి చాలా బాగుంటుంది. అండ్ రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటానని కాదు, ఇడ్లీ ఒక రోజు, దోశ ఒక రోజు, కాకపోతే దాంట్లో జొన్నల బదులు ఇంకా వేరేవి మనకి మిల్లెట్స్ ఉంటాయి కదా, సామలు అవి వేస్తాను. అండ్ ఇంకా రాగులు వేస్తాను. అండ్ ఇంకా కొర్రలు, ఇలా అన్నీ మిక్స్ చేస్తూ, అంటే డే బై డే మారుస్తూ ఉంటానన్నమాట. సో నా వీడియోస్లో చూద్దురు కానీ మీరు. అండ్ కాకపోతే డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనేది మాత్రం కంపల్సరీ నేను డైలీ అనేది తీసుకుంటాను. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కానీ, లేదంటే ఓవర్ నైట్ ఓట్స్ కానీ, ఈ రెండిట్లో మాత్రం ఏది నేను మిక్స్ చేయను. కంపల్సరీ అనేది నా బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత నేను మధ్యలో ఒక ఫ్రూట్ తీసుకుంటాను, లేదంటే డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే 5 కల్లా నేను క్లోజ్ చేయాలి. అండ్ నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో టైమింగ్స్ అనేవి సెట్ అవ్వాలి కదా, ఒకవేళ మీటింగ్స్ వస్తాయి. అందుకని నేను బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం హెవీగా తీసుకుంటాను. సో ఇదనమాట నా బ్రేక్ఫాస్ట్. సో లంచ్లో కలుద్దాం మళ్ళీ. సో లంచ్ కోసం నేను అలసందల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, దాంట్లో పసుపు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి అంతే. దీంట్లో నేనైతే ఆయిల్ అనేది నేను అసలు యూజ్ చేయట్లేదండి. ఇంట్లో అందరికీ నేను నెయ్యితోనే చేస్తున్నాను. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా అలాగా
బ్రౌనిష్ వచ్చేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ వేయలేదు కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. వేగిపోతుంది, కర్రీ కూడా బాగుంటుంది. తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు అనేది నేను చాపర్లో వేస్తాను, అందువల్ల ఇంత చిన్నగా వచ్చినాయి. దానివల్ల కర్రీ కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట. తర్వాత కొంచెం సాల్ట్, ఈ సాల్ట్ అనేది మనకి పింక్ సాల్ట్, పింక్ రాక్ సాల్ట్ అంటారు. సో దాన్ని నేను పౌడర్ చేసుకొని దాన్నే యూస్ చేస్తున్నాను. నార్మల్ సాల్ట్ అనేది యూస్ చేయట్లేదు, పింక్ రాక్ సాల్ట్ అనమాట ఇది. దాన్ని అలా వేసుకున్న తర్వాత లైట్గా అలా కదిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మనం ముందు రోజు నానబెట్టుకుంటాం కదా అలసందలు, ఆ అలసందల్ని మంచిగా ఇట్లా దీంట్లో వేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నేను తీసుకుంటున్నాను లంచ్లోకి ఈ కర్రీని. సో లంచ్లో నేను అలసందల కర్రీతో పాటు బ్రౌన్ రైస్, ఆ రైస్లో నేను మిల్ మేకర్, గ్రీన్ పీస్, క్యారెట్, టమాటో వేసి లైట్ ఫ్రైడ్ రైస్లా చేసుకున్నాను. అంటే మసాలాలో ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ గీతో చేసుకున్నాను అనమాట. అలసందల కర్రీ ఒక కప్పు, సలాడ్ అంటే కీరా, క్యారెట్ ఒక కప్పు, ఇది చిన్న రైస్ కొంచెమే అనమాట. మీరు చూస్తే అర్థమైపోతుంది దాంట్లో క్వాంటిటీ ఎంత ఉందో. అలసందల కర్రీ, సలాడ్ అనేది షూట్ చేయడం మర్చిపోయాను నేను, సారీ అండి. నెక్స్ట్ డే నుంచి పక్కా షూట్ చేయడం గుర్తుంచుకుంటాను. ఈ రైస్తో పాటు ఆ 2 కూడా నేను తీసుకున్నాను. సో నా మీల్ అనేది ఇదన్నమాట. తర్వాత నేను ఒక కప్పు గ్రీన్ టీ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు టైం 4:30 అవుతుంది. నా మీల్ టైం అనేది 5 కల్లా క్లోజ్ చేస్తాను కాబట్టి 4:30కి నేను ఫ్రూట్ బౌల్ అనేది తీసుకుంటాను. ఇదే అనమాట నా డిన్నర్. ఫ్రూట్ బౌల్‌లో ఈరోజు నేను తీసుకుంటున్నది ఒక డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఒక 1 యాపిల్ అనమాట. డైలీ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనేది నేను తీసుకుంటాను. సో మ్యాంగో ఇలా స్వీట్‌నెస్ ఉన్న ఫ్రూట్స్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ సీజనల్ ఫ్రూట్స్ ఆ టైంలో ఆ సీజన్ ఫ్రూట్ ఏది ఉంటే అది తీసుకుంటాను. సో ఇదనమాట గైస్, నేను తీసుకునే మీల్స్ ఇలా ఉంటాయి. నాకు నచ్చినట్టు నేను నా మీల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను.